ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయమున సజీవులముగా మమ్మల్ని అందరినీ లేపి మీ మాటలు వినడానికి సమకూర్చినందుకే మీకు వందనాలు. ఎంతమంది అయితే ఆశతోనూ ఆసక్తితోనూ ఎదురు చూస్తా ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని దేవనైనా మీ వాక్కు చేత నాయన బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చాలా దేవునికి అసహ్యమైన పాపాలు, దేవునికి హేయమైన పాపాలు మానవులుగా ఉంటున్న మనము చేస్తూ ఉన్నాం. అయితే వాటిలో ఒక ప్రధానమైన పాపం గురించి మరి ఈ యొక్క సమయంలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఏంటి ఆ పాపము అని మనం చూస్తే గర్వము. గర్వము అనేది మానవుడు కలిగి ఉంటున్న పాపంగా ఉంది. అది కూడా ఎలాగా అని మనం చూస్తే చాలా ఎక్కువ మందిలో ఈ గర్వం కనబడతా ఉంది. చదువుకున్న వాళ్ళేమో నేను చదువుకున్నానని గర్వపడతా ఉన్నారు, అందంగా ఉండేవాళ్ళు నేను అందంగా ఉన్నానని గర్వపడతా ఉన్నారు. ఏది ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి గర్వం, దాన్ని బట్టి భయంకరమైన పాపంలోకి వాళ్ళు వెళ్తున్న వారిగా ఉన్నారు. మనం గమనించినట్లయితే చాలా సార్లు మనం కూడా చాలా విషయాల్లో గర్వపడే వారంగా ఉన్నాం. బాగా పాటలు పాడగలిగే వ్యక్తి అయితే నువ్వు నాలా ఎవరు పాడరు అని అనుకుని గర్వం. బాగా వాక్యాన్ని బోధించే వ్యక్తి అయితే నేను చెప్పానంటే వాక్యం చాలా మంది అలాగే ముగ్ధులై వింటారు అని ఒక గర్వం. ఒక 10 నిమిషాలు అందరికన్నా ఎక్కువ ప్రార్థన చేయగలిగే పరిస్థితి ఉంటే నాలాగా ప్రార్థనా పరుడు ఎవ్వరూ లేరు అని చెప్పుకునే అంత గర్వం కదా. సో మానవుడు గర్వము అన్న పాపాన్ని కలిగిన వాడిగా దేవుని దృష్టికి చాలా హేయమైన వ్యక్తిగా ఉన్నాడు. చాలా హేయమైన వ్యక్తిగా ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ మాట మనం చూడొచ్చు. ఏంటంటే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చూసారా, ఎవరైతే హృదయములో గర్వాన్ని కలిగిన వారిగా ఉంటారో వారు దేవుని దృష్టికి హేయులు అంటే అసహ్యులు అని అర్థం. దేవుని దృష్టికి అసహ్యులు అంత మాత్రమే కాదు, వారు ఖచ్చితంగా నిశ్చయముగా శిక్ష నొందుదురు. దీనికి శిక్ష ఉంది. ఏముంది, నాకున్న దాన్ని బట్టి నేను కొంచెం అలాగా ఉప్పొంగుతున్నాను, నాకుంటున్న టాలెంట్ని బట్టి నేను అలాగా ఉప్పొంగుతుంటున్నాను. అది పెద్ద తప్ప, అది పెద్ద పాపం అంటే పాపమే. ఎందుకు అది పాపము అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. ఏదంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నా తర్వాత ఇంకా చాలా ఉంది, అయితే ఇక్కడ వరకు మనం చూద్దాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఇది మనం కలిగి ఉండవలసిన మనసు. ఇలా మనం అనుకోవాలి. అంతేగాని నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే వీళ్ళు లేరు, నేనే గొప్ప, నేనే తెలివిమంతుణ్ణి, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే బలవంతుణ్ణి, నేను లేకపోతే ఏ పని కూడా జరగదు అని నేనే అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయమందు గర్వాన్ని కలిగి ఉంటావో అప్పుడే దేవునికి నువ్వు హేయమైన వ్యక్తిగా అయిపోతా ఉన్నావు. దేవుని యొక్క శిక్ష పొందుకునే వ్యక్తిగా అయిపోతా ఉన్నావు. కాబట్టి ఎవరైతే గర్వ హృదయం కలిగిన వారు ఉంటున్నారో వారు దేవునికి హేయులు అని గుర్తించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ గర్వము ఒకవేళ మనలో ఉంటే ఏమవుతుంది అన్న విషయాన్ని నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇదే సామెతల గ్రంథము
16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారా? సో నువ్వు నాశనమైపోతున్నావు అనే దానికి ముందు గర్వము నీలో స్టార్ట్ అవుతుంది. నాశనముకు ముందు గర్వము నడుస్తుందంట. సో ఎప్పుడైతే నువ్వు గర్వపడుతూ ఉంటున్నావో నీ నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావని అర్థం. ఎప్పుడైతే నీవు అహంకారాన్ని కలిగి ఉంటా ఉన్నావో అప్పుడే నువ్వు పడిపోతుంటున్నావని అర్థం. అర్థమైందా? కాబట్టి గర్వం వలన భయంకరమైన నష్టం చూడబోతా ఉంటున్నారు అనే విషయాన్ని గుర్తించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఒకరు తగ్గించాల్సిన అవసరం లేదు, నిన్ను ఒకరు అనగదొరక్కాల్సిన అవసరం లేదు. నీలో గర్వం ఉంటే ఆ గర్వమే నిన్ను తగ్గించేస్తుందంట. అదే అక్కడ రాయబడుతుంది. ఎవని గర్వము వానిని తగ్గించును, అణిచేస్తుంది. అలాగే నిన్ను ఎదగనివ్వకుండా, అభివృద్ధి చెందనివ్వకుండా. నీలో గర్వం ఉన్నట్లయితే నీ గర్వమే నిన్ను అణిచివేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ఈ గర్వము దేవుని దృష్టికి హేయమైనదని, ఈ గర్వము కలిగి ఉన్నట్లయితే శిక్ష వస్తుందని, గర్వము కలిగి ఉన్నట్లయితే అది మనల్ని అణిచివేస్తుందని, తగ్గించేస్తుందని, అలాగే గర్వం ఉన్నట్లయితే మనల్ని నాశనానికి నడిపిస్తుందని, మనల్ని పడగొడుతుందని తెలుసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. మనం ఎలా ఉండాలి అంటే, ఇందాక మనం చదువుకున్నట్లుగా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఈ మనస్సు మనలో ఉంటే, ఈ మనస్సు కలిగిన వారంగా మనం ఉంటే దేవునికి చాలా ఇష్టలంగా ఉంటాము, దేవుని దృష్టిలో చాలా మంచివారంగా ఉంటాము. ఇంకాస్త మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేనే గొప్ప, నా వల్లనే జరుగుతుంది, నేనే బలవంతుని, నేనే భక్తిపరుణ్ణి, నేనే ప్రార్థనా పరుణ్ణి, ఈ విధంగా నువ్వు చెప్పుకుంటూ పోతా ఉన్నట్లయితే, అలా అనుకుంటూ పోతా ఉన్నట్లయితే గర్వము నీలో రాజ్యం ఏలుతుంది. ఆ గర్వమే నిన్ను పతనానికి తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్త. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో గర్వము కలిగిన హృదయం ఒకవేళ ఉన్నట్లయితే, గర్వము నీ హృదయంలో ఏదైనా ఒక మూల ఉన్నట్లయితే దానిని తీసివేసుకోవడానికి ఇష్టపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి అయినా సరే, నీకుంటున్న డబ్బు, లేకపోతే అందము, ఐశ్వర్యము, లేకపోతే తెలివి, జ్ఞానము, ఏదైనా సరే, ఉద్యోగము, ఏదైనా సరే, నీకుంటున్న స్థాయి ఏదైనా సరే, ఇది నా వలన కలిగింది కాదు, ఆయన వలననే. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని అనుకుంటే నీకు చాలా మేలు జరుగుతుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి ఆయన నడిపించేవాడిగా ఉంటాడు. లేదు అని ఇదంతా నా వలనే అని అనుకుంటే మాత్రము గర్వము నీలో రాజ్యమేలి, గర్వము నిన్ను పతనావస్థకి తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్త. కాబట్టి దీని విషయంలో జాగ్రత్త పడదాం. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవడానికి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. గర్వం గురించి నాయన ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకే వందనాలు. దేవా, ఎవరి హృదయాలలో అయితే గర్వము చోటు చేసుకున్నారు, దేవా, వారికి అసహ్యులని, ఏయులని, శిక్ష పొందుతారని, అణచివేయబడతారని ప్రభా నాయన మేము వింటూ వస్తా ఉన్నాం. నాశనం వైపు నడిపిస్తారని వింటూ వస్తాం. ఎవరైనా సరే, అయ్యా నాలో గర్వం ఉంది, నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారి విషయంలో మీరే కృప చూపించి క్షమించి మంచి మనసును మీరు అనుగ్రహించి నడిపించండి. నేను ఏమై ఉన్నానో అది దేవుని వలననే అని చెప్పగలిగే మనస్సు దేవుడు మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.